హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి అండ్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటే శివుణ్ణి ప్రతి నిమిషం ఆ రోజు తలుచుకోవటం, శివనామస్మరణ జరగటం. నాకు అంత గొప్పగా భక్తి ఇవన్నీ తెలియదండి. నాకు తెలిసినది ఒకటే, తలుచుకుంటూ ఉండటమే దేవుణ్ణి. అండ్ నేను ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, నేను వారణాసిలో ఆల్మోస్ట్ 5.5 years ఉన్నానండి. ఆ వారణాసి వెళ్ళేటప్పుడు గాయత్రి వేరు, వారణాసిలో 5.5 years ఉండి బయటకు వచ్చేటప్పుడు గాయత్రి వేరు. దాట్ ప్లేస్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. నాకు వారణాసి అంటే ఇష్టం అని నేను చెప్పాను అంటే అది మాత్రం అబద్ధం అవుతుందండి. బిఫోర్ 2016. ఎందుకు అంటే నాకు వారణాసి అస్సలు ఇష్టం లేదండి. యాజ్ అ హిందూ మనందరికీ వారణాసి వెళ్ళాలి అనే ఒక పెద్ద కోరిక అయితే ఉంటుంది కదా. సో మా అమ్మకి కూడా అదే కోరిక ఉండేది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు అమ్మ ఎప్పుడు అనేవాళ్ళు, గాయత్రి వారణాసి వెళ్దాం మనం అని. అండ్ నేను బీయింగ్ ద మెటీరియలిస్టిక్ నాన్సెన్స్లో ఉండేదాన్ని. సో నాకు ఎప్పుడు అందరూ అంటూ ఉండేవాళ్ళు కదా మన చుట్టుపక్కల, వారణాసి చాలా షాబీగా ఉంటుంది, చాలా డర్టీగా ఉంటుంది సిటీ అని. అండ్ నాకున్న ఓసిడీకి నేను మా అమ్మకి చెప్పాను, నేను అస్సలు రానమ్మా, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళమను, నేను తీసుకెళ్తాను, వారణాసి మాత్రం నాతో పెట్టుకోకు, బికాజ్ ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ టు వారణాసి అన్నానండి. అండ్ నాకు ఇది బాగా గుర్తు. ఎన్నిసార్లు ఈ కాన్వర్జేషన్ అమ్మతో వస్తే అన్నిసార్లు నేను రాను అని మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పాను అమ్మకి. కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. మాకు కాశ్మీర్ నుంచి సడన్గా అక్కడ డిస్టర్బెన్సెస్ ఏదో అయినాయండి కాశ్మీర్లో, మా వారు అక్కడ పోస్టింగ్ ఉన్నప్పుడు. సో వీ హ్యాడ్ టు మూవ్ అవుట్ ఆఫ్ కాశ్మీర్. అండ్ కాశ్మీర్ నుంచి బయటకి రావాలి అంటే ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్స్ అన్నవి చేయలేరు కదా. సో వాళ్ళు ఏంటంటే, కొన్ని రోజులు మీరు వారణాసిలో వేకెన్సీ ఉంది, కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి ఉండండి, అండ్ దెన్ వీ విల్ సీ వేర్ వీ హ్యావ్ టు మూవ్ యూ అన్నారు. సరే అనేసి నాకు ఇష్టం లేదు, బట్ దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఆల్సో. శ్రీనగర్ నుంచి డైరెక్ట్లీ వారణాసి 16th అంటే 2016 20th September రోజు ల్యాండ్ అయ్యాం. నాకు డేట్ కూడా ఎందుకు అంత బాగా గుర్తు అంటే, నెక్స్ట్ డే, దట్ ఇస్ September 21st ఇస్ మై బర్త్డే. సో బర్త్డేకి 1 day బిఫోర్ ల్యాండ్ అయ్యానండి వారణాసి. ల్యాండ్ అయినాక నాకు అది శివుడి సిటీ, శివనామస్మరణ చేసుకోవాలనో, శివుడిని తలుచుకోవాలనో, గణపయ్యని తలుచుకోవాలనో ఏమీ అనిపించలేదండి ఫ్రాంక్లీ. నేను ముందు చుట్టూరా చూశాను. ఫ్రమ్ ద స్ట్రెచ్ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఉండే హోటల్కి ఆల్మోస్ట్ డిస్టెన్స్ వైజ్ 45 minutes అట్లా పడుతుంది. బట్ దెన్ ఆ రోడ్స్ ఎంత హారిబుల్గా ఉండేవో, మీకు మీలో ఎవరైనా ఎల్లుంటే 2015-16 ఆ టైంలో మీకు అర్థమై ఉంటుంది ఎంత బ్యాడ్గా ఉండేదో ఆ సిటీ. సో ఇట్ ఆల్మోస్ట్ టుక్ 2 hours ఫర్ అస్ టు రీచ్ ద హోటల్. అండ్ దారి పొడుగునా నేను చూసి బురద, డస్ట్ ఇవన్నీ చూసి నేను అసలు ఇదే ఊర్రా బాబు, ఎందుకు వచ్చానురా బాబు ఈ ఊరు అనుకునేదాన్నండి. ఆబ్వియస్లీ మనకెంతసేపటికి అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి అనుకుంటాం, కానీ దాంట్లోని ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అన్నది తెలిసేది కాదు నాకు. సో 6 monthsకి వెళ్ళామండి. 6 monthsకి వెళ్ళి ఇల్లు వెతుక్కున్నాము, ఫైనలీ సెటిల్ అయ్యాము. సరే 6 నెలలే కదా అని నేను ప్యాకింగ్ కూడా సరిగ్గా చేయలేదండి, ఓన్లీ కిచెన్ సెటప్ చేశాను. బేసిక్ క్లోత్స్ కొన్ని పార్టీ వేరు, కొన్ని నార్మల్ క్లోత్స్ తీసి బయట పెట్టాను. మిగతా బట్టలు కూడా అన్నీ తీయలేదు, బుక్స్ ఇవేమీ తీయలేదన్నమాట. 6 నెలలే కదా వెళ్ళిపోదాం అనేసి. అండ్ ఉన్న 6 నెలలు మాత్రం 24 గంటలు వారణాసిని, ఇదే ఊరు, ఆ రోడ్లు ఏంటి, ఆ పేడ ఏంటి, ఆ గుడి దగ్గర అట్లా ఎట్లా నడుస్తారు, అసలు మా తిరుపతి చూడు ఆ లెవెల్లో ఉంటుంది, ఏంటి వారణాసి ఇట్లా ఉంది అనేసి బాధ వచ్చేసేది. అండ్ అసలు ఇక్కడ ఉండాలి అంటే నాకు పెద్ద బాధగా ఉండేది. జనాల గుట్కా తినేసి ఎక్కడంటే అక్కడ వస్తారు, అసలు ఎలా నడుస్తాం ఇక్కడ, ఎంతసేపు క్రిప్ చేసేదాన్నండి. నాకు ఆ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి క్రిప్ చేయటమే. నాకు ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు. నెగిటివిటీ, ఐఎమ్ లోడెడ్ విత్ నెగిటివిటీ అని చెప్పచ్చు. సో మా ఫ్రెండ్ ఉండేది మైథిలి అని, తను ఎప్పుడు అంటూ ఉండేది నాతో, నువ్వు ఆ సిటీని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో ఆ రోజు యూ మైట్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ సిటీ, అప్పటి వరకు నువ్వు కథలో గాయి అక్కడి నుంచి అనేసి. అన్నట్టే 6 months కని వెళ్ళిన మేము ఆల్మోస్ట్ 6 years వారణాసిలో ఉన్నామండి. 5.5 years టు బి ప్రిసైజ్డ్. అండ్ ఈ 5.5 yearsలో వారణాసి నన్ను మార్చినట్టు
మా అమ్మ కానీ నా సిచ్యువేషన్స్ కానీ ఏవి మార్చలేదేమో. దేర్ ఇస్ సంథింగ్ రియలీ డివైన్ అండ్ మ్యాజికల్ ఇన్ వారణాసి అండి. నేను స్టార్టింగ్లో జస్ట్ మొక్కుబడికి వెళ్ళినట్టే వెళ్ళేదాన్ని టెంపుల్స్కి. మా వారికి చాలా నమ్మకం. ఎవ్రీ ఇయర్ శివరాత్రి చేస్తారు, ఆయన ఉపవాసం చేస్తారు, జాగరణ చేస్తారు. కానీ నేను అప్పుడు చేసే నా గణపతి మంత్రం కూడా అసలు చేసేదాన్ని కాదు ఆ ఫేజ్. అలాంటిది ఆయన ఎప్పుడు గుడికి వెళ్దామన్నా నేను సరే వస్తాను అనేదాన్ని, వెళ్ళేదాన్ని. బట్ లోపల అసలు ఏ రకమైన ఫీలింగ్ ఉండేది కాదు. అలాంటి నాకు వారణాసిని వదిలేసి రావటం ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు ఏదో సొంత ఇంటిని వదిలేసి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్, ఐ హ్యావ్ సీన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వారణాసి అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ భూమి మీద 5.5 సంవత్సరాలు నాకు ఇచ్చాడు శివయ్య అంటే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ లేరు అని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటానండి. వీఆర్ బ్లెస్డ్ టు బీ దేర్ ఆన్ దట్ ల్యాండ్. వీఆర్ బ్లెస్డ్ టు స్టే ఇన్ వారణాసి ఫర్ 5.5 years. అక్కడికి వెళ్ళిన రోజు నుంచి లైఫ్లో అసలు నా థింకింగ్ ప్రాసెస్లో ఒక లాంటి చేంజ్ వచ్చింది. స్లోలీ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అంటే స్పిరిచువాలిటీకి నన్ను దగ్గరగా తీసుకొచ్చిన సిటీ వారణాసి. నేను పెళ్ళికి ముందు పూజ చేసుకునేదాన్ని అండి. గాయత్రి మంత్రం అన్నది నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మా గురుగారు ఉపదేశించారు. సో ఆయన చెప్పినట్టు చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎక్కడో పెళ్ళైనాక, శ్లోక పుట్టినాక వీఆర్ జస్ట్ కాట్ అప్ విత్ ద వరల్డ్లీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. ఈ వెబ్లోనే ఉన్నాను తప్ప మళ్ళీ పూజ దగ్గరికి నేను వెళ్ళేదాన్ని కాదు. ఊటిని పొద్దున్నే లేచి ఒక దండం పెట్టేసుకొని వచ్చేసేదాన్ని దీపారాజన చేసి. అంతకుమించి మాల చేయటం, మంత్రం చేయటం ఏది ఉండేది కాదండి లైఫ్లో. బట్ దెన్ వారణాసిలో ఆ 5.5 years ఏదో మార్చేసిందండి నాలో. దెర్ ఇస్ సంథింగ్ రియలీ మ్యాజికల్ అబౌట్ వారణాసి. ఒక నార్మల్ పర్సన్ లైక్ మీ, బాహ్య ప్రపంచమే కనిపిస్తుంది నాకు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ నీట్, ఓన్లీ దెన్ నేను ఆ ప్లేస్కి వెళ్తాను అనే రకాన్ని దేవుడు నీట్గా ఉన్న వాటిల్లోనే, అందంగా ఉన్న వాటిల్లోనే ఉండడు. చూసే నీ కళ్ళు సరిగ్గా ఉంటే దేవుడు ప్రతి దాంట్లో కనిపిస్తాడు అని నేర్పించిన సిటీ ఈజ్ వారణాసి. అక్కడ శివయ్యని మీరు వెతకక్కర్లేదండి, హీస్ దేర్ ఎవ్రీవేర్ అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి చాలా, అంటే అక్కడ ఇనీషియలీ నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరనమాట. సో నాకు చాలా లోన్లీగా అనిపించేది. సో ఎప్పుడైనా మా వారి ఇంట్లో ఉన్నప్పుడు సండే తనని, శ్లోకాని వదిలేసి మళ్ళీ కొంచెం స్పిరిచువల్ ఇంక్లినేషన్ అయితే మనకు ఉంటుంది కదా. సో నేను ఆటో తీసుకొని టెంపుల్ సరౌండింగ్స్కి వెళ్ళేదాన్ని, టెంపుల్లోకి వెళ్ళేదాన్ని కాదు. టెంపుల్ సరౌండింగ్స్, ఆ గదావళి అట్లా వెళ్ళి పిచ్చిదానిలాగా అలాగే తిరుగుతూ ఉండేదాన్ని అండి. నేను షాపింగ్ చేసుకొని వస్తాను అని వెళ్ళేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళినాక నాకు ఒకలాంటి ఐ డోంట్ నో, ఒకలాంటి పీస్ అనిపించేది ఆ స్ట్రెచ్లో తిరుగుతూ ఉంటే. అప్పుడు మళ్ళీ డర్టీ రోడ్సే ఇవన్నీ ఉండేవి. బట్ స్లోలీ ఐ గాట్ అవుట్ ఆఫ్ దట్ వెబ్ విచ్ సేస్ స్పిరిచువాలిటీ అంటే ప్రతి గుడిని నువ్వు తిరుపతితో కంపేర్ చేయకూడదు. ఎవ్రీ టెంపుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ డివినిటీ అన్నది నాకు స్లోగా అర్థం అవ్వటానికి 5.5 years పట్టిందండి. అండ్ అది నేర్పించిన ప్లేస్ మాత్రం వారణాసి. శివయ్యని మనం ఒక లింగంలోనో ఒక గుడిలోనో చూసుకుంటూ ఉంటాం. వారణాసిలో ప్రతి చోట శివయ్యే కనిపిస్తారండి. చూసే మన కళ్ళు ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనిపించేది నాకు. బై ద టైమ్ ఐ లెఫ్ట్ వారణాసి, ఆల్మోస్ట్ ఆ ఘాట్లో ఉన్న ప్రతి గుడిని చూశాను. వీలైనంత దర్శనాలు అయితే చేసుకున్నానండి స్వామివారిని. అండ్ కాలభైరవుడితో ఒకలాంటి అంటే నాకు ఏ బాధ వచ్చినా కాలభైరవ అష్టకం వినేదాన్ని. అండ్ ఐఎమ్ సార్టెడ్. ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు ఆగేవి కాదు. అండ్ వారణాసి అంటే కాలభైరవుడు అండి. నాకు విశ్వనాథుడి కంటే కాలభైరవుడితో ఐ డోంట్ నో, ఒక కనెక్ట్ అన్నది మనకి ఏర్పడుతూ ఉంటుంది కదా. సో కాలభైరవ టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉండేదండి నాకు. అండ్ కాలభైరవుడి టెంపుల్, కాలభైరవుడితో ఒకలాంటి ఎఫినిటీ ఉండేదండి. ఐ మీన్ నాకు విశ్వనాథుడి టెంపుల్కి వెళ్తే అక్కడ ఆ తోపులాట, కమర్షియల్ అవన్నీ అనిపించేది. అది ఈవెన్ లాస్ట్ వరకు ఉండేది. బట్
కాలభైరవుడి టెంపుల్లో దెర్ ఇస్ నథింగ్, అసలు మీకు దేవుడికి మధ్యలో ఫిల్టరే లేదు అన్నట్టు యు ఆర్ జస్ట్ ఎక్స్పోజ్ టు హిమ్ డైరెక్ట్లీ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ అనిపించేది. అండ్ ఐ వుడ్ ఎంజాయ్ కాలభైరవ్ టెంపుల్ మాత్రం నా ఫేవరెట్ అని చెప్పచ్చండి. బట్ ఇలా ఉన్న నేను వేరెన్ నాకంతా నీట్గా కావాలి, నేను లింగాన్ని దర్శనం చేసుకోవాలి అంటే కూడా ఒక స్పెసిఫిక్ పద్ధతిలో వెళ్ళాలి, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హ్యావ్ టు బీ ఫాలోడ్ అనే టైప్ నేను. కానీ కాశీకి వెళ్ళినాక మాత్రం దేవుడికి రూల్స్ ఉండవు, నీ భక్తి ఒక్కటే నీకు ఇంపార్టెంట్ అని నేర్పించిన సిటీ ఇస్ వారణాసి. అండ్ లాస్ట్ డే ఇన్ వారణాసి మేము దర్శనం చేసుకుందాము అనేసి వెళ్ళాను. అప్పుడు కూడా మా వారు ఏంటంటే తనకి స్పర్శ దర్శనం అవన్నీ అయినాయి, తన ఆఫీస్ త్రూ వెళ్తారు కాబట్టి సో స్పెషల్ పర్మిషన్స్ అవన్నీ వస్తాయి. సో ఆ పర్మిషన్స్ ఏవో తీసుకొని మా కోసం అని తీసుకొచ్చారు, నేను శ్లోక వెళ్తాము అనేసి. సో స్పర్శ దర్శనం అంటే మా వారికి అయ్యింది కానీ నాకు అవ్వలేదు. అండ్ ఐ హ్యాడ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, నేను చూసుకున్నాను చాలు విశ్వనాథుణ్ణి అనేదాన్ని నేను. కానీ బయటకు వచ్చేసానండి, దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. సడన్గా లోపల నుంచి పూజారి, అసలు గర్భగుడిలో ఉన్న పూజారి ఎవరినైనా బయట భక్తుల్ని పిలుస్తారా అండి వారణాసిలో? పిలవరు కదా. కానీ ఆ రోజు మళ్ళీ ఎందుకో మా వారిని పిలిచారు, తీసుకురా పాపను ఒక్కసారి స్పర్శ దర్శనం చేయించండి అని మా వారు రిక్వెస్ట్ చేశారు శ్లోక కోసం. సరే తీసుకురా అన్నారు. ఆయన డబ్బులు ఇస్తే తీసుకునే టైప్స్ అట్లా కాదండి వాళ్ళు. ఆయన పాపని తీసుకెళ్ళి శ్లోకని జస్ట్ ఇట్లా లింగానికి వేసి కొట్టేశారంటే నాకు ఒక్క నిమిషం గుండె జారినట్టు అయ్యింది, అమ్మ దెబ్బ తగిలిందేమో అని. కానీ ఆ శివయ్య గట్టిగా హద్దుకున్నాడు నా బిడ్డని అని ఆఫ్ లేట్ రియలైజ్ అవుతూ ఉంటాం కదా మనం. సో పాపని తీసుకెళ్ళి అట్లా స్పర్శ దర్శనం ఆయన పిలిపించుకొని చేయించుకున్నారు. అండ్ వెన్ ఐ వెంట్ అట్లాగే నన్ను అట్లాగే ఇట్లా తోసేస్తారు కదా, అక్కడ కొంచెం రఫ్గా ఉంటారు, ఇట్లా తోసేసారు లింగం మీదకి. ఇఫ్ నాట్ ఫర్ ద లింగం ముందు ఎక్కడో చతికలు పడేవాళ్ళం, బట్ ద లింగం ఈజ్ ప్రొటెక్టింగ్ యూ అన్నట్టు అనిపించిందండి. ఐ మీన్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ ఇన్ వారణాసి 1-2 అని నేను చెప్పలేనండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇదేమి వారణాసిని ప్రమోట్ చేస్తున్నాను, ఇఫ్ యూ థింక్ దట్ వే సో బీ ఇట్, దట్ ప్లేస్ హ్యాస్ టు బీ ప్రమోటెడ్. అండ్ మోదీ గారు వచ్చినాక మాత్రం ఆ ప్లేస్ని 365 degrees ట్రాన్స్ఫార్మ్ చేశారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎయిర్పోర్ట్ నుంచి మేమున్న హోటల్కి 2 hours పట్టింది అనేసి. వెన్ వీ వర్ గోయింగ్ టు వారణాసి, ఆ సేమ్ హోటల్ నుంచి మేము వచ్చేసే రోజు వెన్ వీ వర్ ఫ్లయింగ్ అవుట్, వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్కి 25 minutes పట్టిందండి డిస్టెన్స్, టైమ్ సేమ్ డిస్టెన్స్. బట్ ద రోడ్స్ వేర్ సో గుడ్. ఇప్పుడైతే ఇంకా మారిపోయింది అన్నారు. నేను 21లో లాస్ట్ వారణాసి దర్శనం అయితే చేసుకున్నాను. అండ్ ఆ ప్లేస్ మీరు ఎవరు వెళ్ళినా కూడా ఇప్పటికీ కొంచెం డర్టీగా ఫిల్తీగా ఉండొచ్చు, కానీ అవన్నీ చూడకండి. నాలాంటి మిస్టేక్ మీరు మాత్రం వారణాసిలో అస్సలు చేయకండి. వెళ్ళిన నిమిషం నుంచి ఆ శివయ్య మీదే ధ్యాస పెట్టండి. యువర్ లైఫ్ విల్ బీ చేంజ్డ్ ఫర్ గుడ్. ఇది సొంతగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి. ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అండ్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.